తెలంగాణ రాష్ట్ర పెద్దలు కేసీఆర్ గారు కేటీఆర్ గారు పిలుపు మేరకు సిరిసిల్ల పట్టణంలో తెలంగాణ దీక్ష దివస్ సందర్భంగా ఈరోజు విజయ దినోత్సవం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఈ విజయోత్సవంలో జిల్లా అధ్యక్షుడు కోట ఆగయ్య గారు, మరి మున్సిపల్ చైర్మన్ గారు, కౌన్సిలర్లు, మరి రాష్ట్ర నాయకులు ప్రవీణ్ గారు, మరి అనుబంధ సంఘాల అధ్యక్షులు, వార్డు అధ్యక్షులు, కౌన్సిలర్లు ప్రతి ఒక్కరికి ఈ ఉద్యమ వందనాలు తెలియజేసుకుంటూ, గతంలో మన పెద్దలు కేసీఆర్ గారు 60 ఏళ్ల పోరాటం ఆంధ్ర పాలకులతోటి నరకం అనుభవించి ఎట్లైనా విముక్తులు కావాలని చెప్పి కేసీఆర్ గారు చావడమా తెలంగాణ తీసుకురావడమా అని చెప్పి ఒక విశిష్టమైన నిర్ణయంతో ఇలా నవంబర్ 29 నాడు దీక్ష దివస్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి ప్రతిఫలమే ఇలా తెలంగాణ రాష్ట్రం విద్యార్థులు, మేధావులు, ఇలా ప్రజాప్రతినిధులు అందరు కలిసి ఆయన అండదండగా ఉండి ఇలా ఖచ్చితంగా మాకు తెలంగాణ కావాలని చెప్పి ఈ రోజు వరకు పోరాటం చేసి ఇలా కేంద్రం ఖచ్చితంగా ఇవ్వకపోతే తప్పదని దశలో అంత ఉద్యోగంగా ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం.
ఇదే రోజు ఖచ్చితంగా ఇయ్యక తప్పదని ఖచ్చితంగా ఇవ్వవలసిందే అని చెప్పి ఈ పోరాటం చూసి ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని తెలంగాణ ప్రకటించిన రోజు. అందుకే ఈ రోజు ఈ కార్యక్రమంలో ఖచ్చితంగా మనం పెద్ద ఎత్తున ఈ పార్టీ నాయకులతోటి ఇవాళ కేసీఆర్ గారి అనుభవాలు పూర్తిగా తీసుకొని ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఖచ్చితంగా కావాలని ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారు మన తెలంగాణ తల్లి మేధావులు ఎంతోమంది రచయితలు ఎంతోమంది పోరాట యోధులు నిర్ణయం చేసి ఒక తల్లి రూపం అందంగా ఉండాలి, ఒక కిరీటం పెట్టుకోవాలి, భారతమాతకి ఎట్లుంటుందో మన తెలంగాణ తల్లి ఆ రూపకంగా ఉండాలని చెప్పి ఆనాడు చేసిన పెద్దలు ఈరోజు ఇలా మన రేవంత్ రెడ్డి గారు అఘోరపరిచే విధానంగా ఆ కిరీటాన్ని తీసేసడం తెలంగాణ ప్రజలందరికీ అవమానపరిచినట్టు అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఆనాడు తెలంగాణ తల్లికి మన తెలంగాణ సంప్రదాయం ప్రకారంగా ఒక చేతిలో కంకి, ఒక చేతిలో బతుకమ్మ. ఇలా తెలంగాణ ప్రజలు బతుకమ్మ అవమానపరిచిన రేవంత్ రెడ్డి గారు ఈరోజు నువ్వేం చేసినావంటే ఒక బతుకమ్మ చేతిలో తీసేసి అస్త్రం గుర్తు పెట్టినావంటే నీ కపట నీచ బుద్ధి. దీన్ని బట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకున్నారు. బిడ్డ రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కావచ్చు, కాంగ్రెస్ నాయకులు పొందబెట్టక తప్పదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నారు. సభ్యులు, మీడియా మిత్రులకు అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మరి 10 ఏళ్ల పాలనలో బడుగు బలహీన వర్గాలకు మరి అన్ని కులాలకు సమసమానంగా చేసిన మరి ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా మన హైదరాబాద్లో సచివాలయం కూడా కట్టి మరి మన రాష్ట్రాన్ని అంబేద్కర్ రచించిన విధానంగా వారి ఆలోచన ప్రకారం కూడా మన రాష్ట్రం నడిపించిండ్రు. మరి వారికి అనుకూలంగా మన సచివాలయంలో కూడా వారి విగ్రహం ప్రతిష్ట కూడా చేయడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ తల్లి విగ్రహం కూడా పెట్టుకోవడం జరిగింది. మరి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము మరి ఒక అమ్మవారి రూపంలో ఉన్న తెలంగాణ తల్లిని మరి వారికి అనుకూలంగా కూడా మార్చుకొని మరి పెట్టమని కూడా, ఎందుకంటే మన ఇంత మంచి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వారిలు ఒక అమ్మవారి రూపాన్ని పెట్టింది వారి ఆలమాలు లేకుండా చేయాలని మీరు అనుకుంటున్నారేమో, కానీ ఎవరికి కూడా మన తెలంగాణ బిడ్డలకు అందరూ తెలుసు. మరి ఒక భారత మాత కూడా మరి కిరీటాలు అలంకరణ కూడా ఉన్నాయి కాబట్టి మరి అవి పూర్తి తీసుకొని మన తొలి ముఖ్యమంత్రి వారిని చేసిరు కాబట్టి మరి మీరు అట్లాంటి పనులు చేస్తే మరి మన తెలంగాణ బిడ్డలు ఎవరు సహింపేది లేదని ఒక ప్రజాప్రతినిధిగా, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులుగా మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలను కూడా అందరము అడుగుతున్నాము. మరి అంతేకాకుండా కూడా ఈరోజు మన రాష్ట్రం తెచ్చుకున్న డిసెంబర్ 9 రాష్ట్రం తెచ్చుకున్న రోజు కాబట్టి మన యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన మన తొలి ముఖ్యమంత్రి వారికి కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. చంద్రశేఖరరావు గారు నవంబర్ 29, 2009 నాడు తెలంగాణ రాష్ట్ర సాధన ధ్యేయంగా ఆనాడు కేసీఆర్ దక్షుడు తెలంగాణ వచ్చుడు అనే సంకల్పంతో నిరాహార దీక్షకు పూనుకుంటే ఆరోగ్యం క్షీణించిన అనేక ఒత్తిడులు ఎదురైనా కానీ మొక్కవోని ధైర్యంతో ఇలా తెలంగాణ రాష్ట్రం కోసం దీక్ష చేపడితే డిసెంబర్ 9వ తారీఖున తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తూ ప్రకటించిన రోజు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన మా భారత రాష్ట్ర నాయకులు, మా అక్క చెల్లెళ్ళు, మా అన్నదమ్ములు, మీడియా మిత్రులందరూ కూడా పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు, నమస్కారాలు. ఈ రాష్ట్రాన్ని అహింసా పద్ధతిలో ఆనాడు భారత స్వాతంత్రాన్ని ఎట్లయితే అహింసా పద్ధతిలో నడిపించి దేశానికి స్వాతంత్ర ఫలాలను అందించిండ్రో మహాత్మా గాంధీ తరహాలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం ప్రకారం ఆర్టికల్లోని 3 ద్వారా రాష్ట్రాలను ఏర్పాటు చేయవచ్చనే దాన్ని నిబంధనతోటి ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న సందర్భంగా భారతరత్న బిఆర్ అంబేద్కర్ గారికి జోహార్లు అర్పిస్తూ, మహాత్మా గాంధీకి జోహార్లు అర్పిస్తూ, తెలంగాణ తల్లికి తెలంగాణ పోరాటంలో రాష్ట్ర సాధనలో ప్రాణాలొట్టిన అమరవీరులందరికీ కూడా జోహార్లు అర్పిస్తూ ఉన్నాం. దేవతామూర్తి రూపంలో ఉన్న తెలంగాణ తల్లిని రాష్ట్ర ముఖ్యమంత్రి అయి ఆనాడు ఉద్యమం మీద
బుడ్డల లాగా తుపాకీ తీసుకొని వచ్చి ఉద్యమాన్ని అణిచేస్తాం, ఉద్యమకారులను నిర్మూలిస్తాం, ఉద్యమాన్ని లేకుండా చేస్తామని చెప్పేసి ఒక బట్టబాజీ రూపంలో తుపాకీ వేసుకొని వచ్చి కరీంనగర్లో ప్రజల మీదకి దాడికి పూనుకున్న దౌర్భాగ్యపు మనిషి ఇలా ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఉన్నాడు. తెలంగాణ ఏర్పాటులో, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ముఖ్య భూమిక పోషించి ప్రతి తెలంగాణ వాది హృదయంలో స్థిరంగా స్థానం ఏర్పాటు చేసుకున్న కేసీఆర్ గారిని నేను వారి ఆనవాలు లేకుండా చేస్తా. వారు చేసిన ప్రగతి ఫలాలు, వారు చేసిన ఈరోజు అభివృద్ధి ఫలాలను అనుభవిస్తూ ఉన్న ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న కేసీఆర్ గారి ముద్రలను, ఆనవాళ్లను చెరిపేయలేక ఇలా తను కనిపించిన ప్రతి వస్తువుని కానీ ప్రతి దాన్ని కూడా మార్చాలనుకునే మూర్ఖపు ఆలోచనతో ఇలా తెలంగాణ విగ్రహం రూపాన్ని కూడా మార్చి దౌర్జన్యకరంగా ఇలా ఎవరి ఆలోచన లేకుండా ఆనాడు తెలంగాణ విగ్రహం రూపుదిద్దుకున్న నాడు కవులు, కళాకారులు, సాంస్కృతికవాదులు యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మేధావులందరూ కూడా ఏర్పాటు చేసుకొని తెలంగాణ తల్లికి ఆనాడు రూపమిచ్చి ఇలా దేవతా రూపంలో ఉండాలి, తెలంగాణ తల్లి అద్భుతంగా ఉండాలి, గొప్పగా ఉండాలి అనే గొప్ప మంచి ఆలోచనతో ఏర్పాటు చేసుకున్న విగ్రహాన్ని ఇలా తక్కువ చేసి దేవతామూర్తిని కించపరిచే విధంగా, తెలంగాణ తల్లి రూపాన్ని కించపరిచే విధంగా ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డికి తప్పకుండా మా తెలంగాణ ఆడబిడ్డల వాళ్ళ చైతన్యవంతులు, వాళ్ళ చేతిలో తప్పకుండా నీకు శిక్ష తప్పదు. వాళ్ళ చేతిలో నీకు రాబోయే రోజులలో నీకు సమాజంలో, తెలంగాణ సమాజంలో నిన్ను ఏదైతే తెలంగాణ తల్లిని అవమానించడమో దానికి 4 రెట్లు కూడా నిన్ను అవమానించి ఈరోజు ఈ తెలంగాణ సమాజం నిన్ను శిక్షించే రోజు వస్తుందని చెప్పేసి తస్మాత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి అని చెప్పేసి చెప్తా ఉన్నాం. తప్పకుండా తెలంగాణ అభివృద్ధి చేసినాం, అభివృద్ధి ఫలాలను ప్రజలకు అందజేసినాం. రాబోయే రోజులలో తెలంగాణ ప్రజల పక్షాన ఉండి వారికి సంబంధించిన ఏ సమస్యలైనా కానీ వారి కోసం ప్రజాక్షేత్రంలో ఉండి పోరాటం చేస్తామని చెప్పేసి మేము తెలియజేసుకుంటా ఉన్నాం. మరొకసారి ఈ కార్యక్రమానికి హాజరైన మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మా అక్క చెల్లెళ్ళు, మా అన్నదమ్ముళ్ళు, మా యువ మిత్రులు, మీడియా మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ.